ప్రభువా, ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి మమ్మలను ప్రభువా నడిపించారు. ఇంతవరకు మీ నామాన్ని మహింపరుచుకున్నారు. కుడి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. వాతావరణాన్ని అనుకూలపరిచారు, మీకు వందనాలు ప్రభువా. కుడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచున్నప్పుడు ప్రభువా, మా హృదయాలు పట్టబడాలి, మా హృదయాలు ప్రభువా నాటబడాలి, స్థిరపరచబడాలి, సేద తీర్చబడాలి. మొత్తానికి మా జీవితాలు మీ రూపులోకి మార్చబడాలి. స్తోత్రాలు. అటువంటి స్థితి ఈ దినాన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. కేవలం మీకు మాత్రమే మహిమను ఆరోపిస్తున్నాం. మా స్తుతులు అందుకోనండి ప్రభా. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, మార్గంలో ఉన్నారో వారిని క్షేమంగా మీ సన్నిధికి తీసుకురండి. ఈ సాయంత్రం వేళ ప్రభా, మేమందరం మీ వాక్యంతో తృప్తి పొంది మీ ఆనంద ప్రవాహాలు ప్రభా మేము త్రాగి తృప్తిపరచబడ్డానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మా స్తుతులు అందుకున్నామని దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాయంత్రం పరిశుద్ధ గ్రంథంలో మరొక శ్రేష్టమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. మనకు తెలిసిన పాఠమే అయితే దేవుడు దినాన మరి కొన్ని శ్రేష్టమైన పాఠాలతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. నేర్చుకోండి అంటే నేర్చుకోవాలి. నేర్చుకున్న వాక్యం మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. వాక్యం ఎప్పుడు కూడా అన్వయం. వాక్యం వినడం ద్వారా ప్రయోజనం ఉండదు. మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారం చేయువారు. వినేవాళ్ళం కాదు, మనం చేసేవాళ్ళం. వినడం అందరూ వింటారు, కానీ చేసేది కొద్దిరే. ఆ కొందరే దేవునికి కావాలి. ఎందుకంటే మనం ఎవరమంటే క్రీస్తు లాగా జీవించేవాళ్ళు దేవునికి కావాలి. ఈ శ్రేష్టమైన సమయంలో దావీదు జీవితాన్ని మనం అనేక రీతులుగా ధ్యానిస్తూ ఉంటాం. మీరు చూడండి, దావీదు జీవితం తన బ్రతుకు కాలమంతా దావీదు గురించి ఇలా రాయబడ్డది. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప. ఏ విషయంలో? ఇంకా దావీదు ఎక్కడన్నా దొరుకుతాడా మనకి? అస్సలు దొరకడు. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు తన బ్రతుకు కాలమంతా కూడా తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఒక్క విషయం దావీదు జీవితంలో. ఎందుకు దేవుడు ఆ విషయం రాయించాడు చెప్పండి? రాయించకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు 99 మంచి విషయాలు చెప్పి దావీదు గురించే ఒక్క విషయం చెప్పకపోతే ఇది బైబిల్ అయ్యేది కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం అయ్యేది కాదు. దేవుని యొక్క వాక్యం ఉన్నదున్నట్టు చెప్తుంది మనకి, దాస్తే దాగేది కాదు. అందుకే దావీదు గురించి అన్ని మంచి విషయాలు దేవుడు చెప్పిన తర్వాత, అనగా దావీదు నీతి, దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క జీవితం, దేవునికి ప్రియముగా జీవించిన ఆయన తత్వం మనకు నేర్పిన తరువాత, అదే సమయంలో దావీదు యొక్క తప్పితాలు కూడా దేవుడు ఎత్తి చూపించాడు. నా గురించి నేను పుస్తకం రాయాలి అనుకున్నాను. సహజంగా చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, జీవితంలో ఉన్నతంగా ఔన్నత్యం కలిగిన అనేక మంది వారు వృద్ధాప్యంలో చేసే పని ఏంటంటే, రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేం పని ఉండదు వాళ్ళకి. వాళ్ళ పుస్తకం రాస్తారు. దాన్ని ఏమంటారు? బయోగ్రఫీ అంటారు. ఏమంటారు? వారి జీవిత కథ, దాన్ని ఆత్మకథ. మీరు చూడండి, వారి ఆత్మకథలో అన్ని మంచి విషయాలే ఉంటాయి. వారి జీవితంలో విజయాల గురించే రాస్తారు, వారి జీవితాల్లో గొప్పతనాన్ని గురించే రాస్తారు, వారికి లభించిన ఖ్యాతి గురించే రాస్తారు. కానీ వారి జీవితంలో తప్పితాలు వాళ్ళు రాసుకోరు. ఎందుకు రాసుకోరు చెప్పండి? వాళ్ళే కదా మనం కూడా. నీ జీవితంలో మంచి విషయాలు చెప్పంటే అన్ని మంచి విషయాలే చెప్తావు, కానీ మన జీవితంలో అపశృతులు రాయో. ఎందుకు? అది రాయడం ద్వారా మంచి విషయాలు మరుగున పడిపోతాయి. మనుషులు ఏం చేస్తారు తెలుసా? మంచిని పక్కకు నెట్టేం తీసుకుంటారు. అవును,
ఇది మానవుని ఆత్మకథ, కానీ ఇది రాసింది మానవుడు కాదు, దేవుడు రాశాడు. మన మంచిని ఎలా చూపిస్తుందో దేవుని యొక్క వాక్యం, మన తప్పితాలను కూడా దేవుని యొక్క వాక్యం ఎత్తి చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనమైతే రాయం, కానీ పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి రాసిన మాట ఏంటంటే, ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అసలు చెప్పడం కూడా చూడండి. ఊరియా భార్యని దావీదు పెళ్లి చేసేసుకున్నాడా? సరే, జరిగిపోయింది. పెళ్లి చేసుకున్నాడా లేదా? పెద్ద చెప్పండి, మీరు బాధపడుతున్నారండి. ఆయన పెళ్లి చేసుకున్నాడని చెప్పడానికి. చేసుకున్నాడా లేదా? రైట్. కానీ దావీదు భార్య ఏం చెప్పలేదు. ఎవరు భార్య? ఇది కదా బతుకున్నప్పుడు ఊరేయటం అంటే. ఇంకెంతకన్నా దావీదుకి శిక్ష ఏం కావాలి? పెళ్లి చేసుకున్నాను కదా, నా భార్య అని చెప్పచ్చు కదా. నో, నీ భార్య కాదామా. ఎవరు భార్య? ఊరియా చనిపోయిన ఆమె ఎవరుగా పిలువబడింది? ఇంతకన్నా ఏ శిక్ష కావాలి చెప్పండి ఎవరికైనా? కానీ దావీదు జీవితం నిజంగా ఎంత గొప్పదంటే, మీకు ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి. దావీదు జీవితంలో దావీదు ప్రతి సందర్భంలో యేసుక్రీస్తుని చూపిస్తాడు. ఇది గొప్ప విషయం. దావీదుని ఏ డైమెన్షన్లో, అనగా ఏ కోణంలో మీరు కొలిచిన ఆ పిక్చరైజేషన్, దావీదులో నుంచి యేసుక్రీస్తుని బయటకు తీయచ్చు మనం. ఇది దావీదు జీవితం. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు పాత నిబంధనలో దావీదు గురించి 59 చాప్టర్స్, 66 అధ్యాయాలు. పరిశుద్ధ గ్రంథం ఎన్ని పుస్తకాలు? తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. 60. దావీదు గురించి 66 అధ్యాయాలు రాయబడ్డాయి, దావీదు గురించి కేటాయించబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవ్వరి గురించి అన్ని అధ్యాయాలు రాయబడలేదు. అందరు చెప్పండి, దావీదు గురించి ఎన్ని అధ్యాయాలు? 60. పెద్దగా మర్చిపోకూడదు మీరు. 66 అధ్యాయాలు ఒక్క దావీదు గురించి. 1189 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో. 1189 అధ్యాయాలలో దావీదు గురించి 66 అధ్యాయాలు కేటాయించబడ్డాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, దావీదు ఎంత విశిష్టత కలిగిన వాడో. ఇంకొక విషయం తెలుసా? కొత్త నిబంధన 27 పుస్తకాలలో దావీదు గురించి 59 వచనాలు రాయబడ్డాయి. మీ నోట్స్లో రాసుకోండి మర్చిపోకుండా. దావీదు గురించి 66 అధ్యాయాలలో వ్రాయబడింది. 66 అధ్యాయాలు దావీదు గురించి. కొత్త నిబంధనలో దావీదు గురించి 59 వచనాలు రాయబడ్డాయి. 59 వచనాలు రాయబడ్డాయి. ఎన్ని వచనాలు? 59. ఎన్ని అధ్యాయాలు? 66. మర్చిపోకూడదు ఇక మీరు. దావీదు దేవునికి ప్రియుడు అని చదువుతాం మనం. ఎవరికి ప్రియుడు? ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఇది దావీదు జీవితంలో మనం నేర్చుకున్న మొట్టమొదటి విషయం. మనం మన సొంతం కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని. కాబట్టి మనం ఎవరి సొంతం? కాబట్టి ఎవరిష్టాన్ని నెరవేర్చాలి కదా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి మనం. ఇది దావీదు జీవితంలో మనం నేర్చుకోవాలి. దావీదు జీవితంలో ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక్కొక్క అడుగులో దావీదు యేసుక్రీస్తుని చూపిస్తాడు. అందుకే ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. యేసు దావీదు కుమారుడా నన్ను. ఎవరు కుమారుడు? ఎంతమంది లేరు చెప్పండి పాత నిబంధనలో? అసలు రాయడం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయడం అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇది నా ఒక అధ్యాయం నేను ధ్యానంలోకి తీసుకొస్తాను. మనకి తెలిసిన వాక్య భాగం అయితే ఎంతైనా నేర్చుకోవచ్చు ఆ అధ్యాయంలో. ప్రతి వచనం, ప్రతి పదం, పదాల కూర్పు, ఒక వచనం నుండి మరొక వచనానికి ప్రయాణం. నిజంగా ప్రధాన పాపికై దేవుడు చూపిన అపరిమితమైన కృప మనకు కనిపిస్తుంది. అమేజింగ్ గ్రేస్. అర్హత లేదు, అర్హత వచ్చింది మనకి. యోగ్యత లేదు, యోగ్యత వచ్చింది. స్థితి లేదు, గతి లేదు. స్థితి గతి రెండిచ్చాడు మొత్తానికి. ఈ దినాన మనం దేవుని పిల్లలమయ్యాం. సింపుల్.
ఇదే దేవుడు చూపిన కృప. కృప చూపించాడు. ఎంతమంది లేరు మీతో పాటు చెప్పండి? మీతో పాటు గొప్పోళ్ళు లేరా? ఉన్నారు. మీ ఇంటి పక్కన వాళ్ళు మీకన్నా గొప్పోళ్ళే లోకంలో, కానీ దేవుడు వారిని ఇక్కడికి పిలవలేదు, మిమ్మల్ని తీసుకొచ్చాడు. మీకన్నా చదువుకున్న వాళ్ళు, మీకన్నా పెద్ద ఉద్యోగస్తులు, మీ పక్క టేబుల్లో మీకు పెద్ద అధికారి ఉన్నాడు, వాళ్ళని కోరుకోలేదు, మిమ్మల్ని కోరుకున్నాడు. వాళ్ళని నా పిల్లలని పిలవలేదు, మిమ్మల్ని దేవుడు నా పిల్లలని పిలిచాడు. దీన్ని ఏమంటారంటే అమేజింగ్ గ్రేస్, అపరిమితమైన కృప, ఆశ్చర్యం కలిగించే కృప. ఈ కృప దావీదు ఒక వ్యక్తి జీవితంలో చూపించాడు. దావీదు రాజయ్యాడు. దావీదు రాజైనా దావీదు గతాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. అందరూ చెప్పండి, రాజైనా, ఇంకోసారి పెద్దగా, రాజైన గతాన్ని మనమైతే అసలు చిన్న ఉద్యోగం వస్తే చాలు, అసలు మన పక్కన వాళ్ళు ఎవరో మనం తెలియనట్టే, వాళ్ళు కనిపిస్తే నిన్నెక్కడో ఇది అంతా వైపరీత్య. చింతకాయల కథ గుర్తుంది కదా, సింపుల్. చింతకాయలు ఏరామ రాజుని చేసుకొని ఆ దారిలో పోయేటప్పుడు ఏముంది, ఏంటి రాజా వంకరొంకరగా అంటే, వంకరొంకరగా చింతకాయలు లేవు. ఆమె జీవితం ఏమైంది? దావీదు జీవితం అలాంటిది కాదు. ఈరోజు మనం దావీదు జీవితంలో ఒక ఘట్టాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మీ బైబిల్ గ్రంథం తెరవండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 13 వచనాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. తీసారా? గుడ్. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. బైబిల్ చదవడంలో కూడా ఆశీర్వాదం ఉంది. మౌనం ఎందుకు వహించారు మీరు? నోరున్నప్పుడే చదవాలి. ఒకరోజు రాబోతుంది నోరులు పడిపోతాయి. మనకి వృద్ధులైన తర్వాత మీరు బైబిల్ చదవాలన్నా చదవలేరు కదా. రైట్ టైం బైబిల్ చదవడానికి ఒకరోజు మనకి పెద్దగా చదవాలన్నా చదవలేవు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏం చదివే అవకాశం? పెద్దగా చెప్పండి, ఏం చదివే అవకాశం? మరి పెద్దగా ఎందుకు చదవరు? చదవండి మళ్ళీ 2వ వచనం, అందరూ చదవండి. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సిబా యోనాతానుకు కుంటిగాళ్ళ గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించును. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్ద భోజనము చేయుదువని సెలవీయగా, ఏ కుక్క? రైట్. 9వ వచనంలో, అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలుకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను.
నా ఏలినవాడు వగు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఇక్కడ మీకు ఒక వర్క్, బల్ల యొద్ద భోజనం అనే మాట ఎన్నిసార్లు కనిపించింది చూడండి ఒకసారి. నా బల్ల యొద్ద భోజనం, బల్ల యొద్ద భోజనం అనే మాట. ఎన్నిసార్లు వచ్చింది? గుడ్, 4 సార్లు. ఒక విషయం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే చాలా విశిష్టం. అదే విషయం, ఒకే విషయం 4 సార్లు రాయబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. బల్ల యొద్ద భోజనం దొరికింది. ఆ బల్ల ఎవరిది? దావీదుది. రాజుగారి బల్ల యొద్ద సదాకాలం భోజనం చేసే అవకాశం వచ్చింది. ఎవరికి? మెఫీబోషెతుకి. ఇది చాలా, మనం ఈ 13 వచనాలలో మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు కదా. ఎంతగా అంటే నాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచ చరిత్రలో ఇటువంటి స్నేహం మరెక్కడ కనిపించదు మనకి. నేటి దినాన స్నేహాలు స్వార్థాలతో నిండిపోయాయి, అవసరానికి స్నేహం. కానీ దావీదు యోనాతాను యొక్క స్నేహం అలాంటిది కాదు. గొలియాతును చంపిన తరువాత దావీదు వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ సమయం ముందు యోనాతాను అంతా వింటా ఉన్నాడు. చక్కవ రాయబడింది, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఎంత చక్కని మాట. ప్రాణ స్నేహితుడుగా భావించుకున్నాడు అని చెప్తున్నాడు. అసలు యువరాజు యోనాతాను. దావీదు ఎదిగితే ఎవరికి ప్రమాదం? యోనాతానికే కదా ప్రమాదం, అంతే కదా. ఇప్పుడు యువరాజు సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన వాడు ఎవరు? యోనాతాను. దావీదు ఎదుగుతుంటే ఎవరికి ప్రమాదం? కానీ యోనాతాను అలాంటి వాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చాలా విచిత్రం ఏంటంటే సౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో సౌలు కుమారుడైన యోనాతాను అంత యథార్థంగా ప్రవర్తించాడు. ఎంత ఆశ్చర్యం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దావీదు కోరుకోలేదు యోనాతాను యొక్క స్నేహాన్ని. దావీదు యోనాతాను వెంట పడలేదు. యోనాతాను ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే పాటలు పాడారు స్త్రీలు. ఏం పాడారు? సౌలుకి దావీదుకి పాపం ఎక్కువ చెప్పారు. ఎవరికి? దావీదు నా కోసం ఏమైనా పాడమన్నాడా? నేటి రోజుల్లో లాగా. నేటి రోజుల్లో నా గురించి చెప్పండి అంటాను, నన్ను పొగడండి అంటాను, అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పు అంటావు. పెడుతున్నారా? దావీదు కోరుకోలేదు. స్త్రీలు పాటలు పాడారు. ఎందుకు పాడారు చెప్పండి? సంతోషంగా, అది హాయిగా ఉన్నారు వాళ్ళు. దావీదు ఒక్కడు యుద్ధం చేయబట్టి స్త్రీలు ఎందుకు పాడారంటే, అమ్మో మా భర్తలు యుద్ధానికి వెళ్ళుంటే చాలామంది చనిపోయి ఉండేవాళ్ళు, మేమేమయ్యేవాళ్ళం? భర్తలు లేని భార్యలు అయిపోయేవాడు, ఏదో వాళ్ళు అయిపోయాం. కాబట్టి ఈరోజు మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే కారణం ఎవరు? దావీదే. తెగించి దావీదు యుద్ధం చేశాడు, గొలియాతును నేల కూర్పాడు. అందుకే సౌలుని తక్కువ చేయలే వాళ్ళు. సౌలుకి ఎన్ని వేలు, దావీదుకి మనం పాడాల్సి వస్తే సౌలుకు 0, మొత్తం దావీదుకి అనేవాళ్ళం. కానీ వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. సౌలుకు 1000, దావీదుకి అసలు ఈ పాట ఆయనకు నచ్చలా. దావీదు పాడమన్నాడా? పాడమనలేదు. ఎప్పుడైతే ఈ పాట పాడారో, ఏంట్రా ఈ పాట పిచ్చి పాట, నాకు 1000, ఈ దావీదు అనేవాడికి 10,000. నాటి నుండి ఈడు దావీదు అనేవాడు ఎదిగితే ప్రజలందరి దృష్టి, ప్రజలందరి యొక్క నీరాజనాలు, ప్రజలందరి యొక్క జేజేలు దావీదు మీదే ఉంది.
దావీదు ఎదగడం మొదలు పెడితే నా సింహాసనానికి అడ్డం, అందుకే దావీదుని లేకుండా చేద్దాం. ఎవరిని లేకుండా? నాటి నుండి. ఆడవాళ్ళు చూడండి ఎంత పని చేశారో. పాట పాడకపోయినా బాగుండేది, పాట పాడిందేమో వాళ్ళు పాట పాడుకుని ఇంటికి చేరుకున్నారు. ఎవరు? దావీదు మాత్రం నాటి నుండి సౌలు ఎట్లా చంపాలి, ఎలా చంపాలి, దావీదుని ఎలా లేకుండా చేయాలి, విషపు చూపు నిలిపెను. జాగ్రత్తగా వినండి, విషపు చూపు నిలిపెను. అయితే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తండ్రేమో విషపు చూపు నిలిపాడు, కుమారుడేమో స్నేహం చేశాడు. దావీదు చాలాసార్లు యోనాతాన్ని అడిగాడు, నేనేం చేశాను, మీ నాన్న నన్ను చంపాలి అనుకుంటున్నాడు. అసలు దావీదును చంపాల్సింది ఎవరు? సౌలా యోనాతానా? యోనాతానే కదా. యోనాతానే కాబోయే రాజు అడ్డం వస్తాడు అని. కానీ దేవుడు చూడండి, ఒక ఇంటిలో విషం ద్వేషం, మరొకింటిలో ప్రేమ, ఒక ఇంటిలో కుట్రలు, మరొకింటిలో దావీదును కాపాడడం. ఒక దినాన నిజంగా దావీదు దగ్గరికి వచ్చాడు యోనాతాను. దావీదుతో స్నేహం చేస్తున్నాడన్న సంగతి ఎవరికి తెలిసిపోయింది? సౌలు తెలిసిపోయి అన్నాడు, నోటికి వచ్చినట్టు తిట్టాడు యోనాతాన్ని. ఒరేయ్, బుద్ధి ఉందరా నీకు? దావీదు అనేవాడు బతికున్నంత కాలం నీకు సింహాసనం వస్తుందరా? ఒరేయ్, చంపేయరా, చంపేయాలి, అడ్డం రావద్దు. అన్నం తినేటప్పుడు వాళ్ళు కూర్చొని తింటారు కదా, తండ్రితో కూర్చొని యోనాతాను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అడిగాడు. దావీదు ఏం చేశాడు? రేయ్, నాకెదురు చెప్తావురా? దావీదు ఏం చేశాడు? అన్నం తినేవాడు అన్నం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తిన్నగా దావీదు ఎక్కడున్నాడో అరణ్యంలో కనుగొని యోనాతాను అంటున్నాడు, మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, కానీ నిన్ను చంపడం ఎవరి తరం? నిన్ను చంపలేడు. అసలు చూడండి, వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడో వచ్చి దావీదుకు చెప్పి దావీదును తప్పిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి స్నేహం ఎక్కడన్నా ఉంటుందా? చాలా ఆశ్చర్యం, దుఃఖం, బాధాకరమైన విషయం ఏంటంటే, యోనాతాను ఇద్దరి మధ్య, ఒక పక్క వాళ్ళ నాన్న మధ్య, ఒక పక్క ప్రాణ స్నేహితుడైన దావీదు మధ్య నలిగిపోయాడు. ఎవరిని కాదనుకుంటాడు చెప్పండి? ఒక పక్క జన్మనిచ్చిన తండ్రి, ఓ పక్క దేవుని చేత అభిషేకించబడిన కాబోయే రాజు వచ్చి చెప్తున్నాడు, నువ్వు దేవుని అభిషిక్తుడివి దావీదు, నువ్వు ఎప్పటికైనా రాజు అవుతావు, ఎప్పటికైనా రాజు అవుతావు. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుదును. ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా చెప్తారా? చెప్పరు. ఇంగ్లీష్లో ఉంది, నువ్వు రాజు అవుతావు, నీకు అసిస్టెంట్గా ఉంటా. ఎవరన్నారు ఈ మాటలో? ఎట్లా ఉన్నట్టు తెలుసా? దావీదు ఆ మాటలకి గుండె పగిలి తట్టేడ్చాడు. నిజమైన స్నేహితుడు విడువక దుర్దశలో దావీదును అర్థం చేసుకున్నాడు. దావీదు మీద ఉన్న దేవుని అభిషేకాన్ని, దేవుడు ఎన్నుకున్న విధానాన్ని, దేవునికి దావీదుకున్న సంబంధాన్ని యోనాతాను అర్థం చేసుకున్నాడు. అందుకే హీ సరెండరింగ్ హిజ్ లైఫ్ టు కింగ్ డేవిడ్. దావీదుని రాజుగా చూశాడు, నువ్వు రాజు అవుతావు. దావీదు ఒక కోరిక కోరాడు దావీదుని, తెలుసా? ఏంటో తెలుసా? నిజంగా నాకు అనిపిస్తుంది ఆ చదువుతున్నప్పుడు, దావీదుకి ఇక కలుసుకుంటారు, ఇక కలుసుకోరు, ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తారు. మరి సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు పెద్ద కొడుకుగా యోనాతాను యుద్ధానికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళబోయే ముందు దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. ఏంటో తెలుసా? ఇదిగో, ఈ నిబంధన నీకు నాకే కాదు, మన తర్వాత పుట్టబోయే వాళ్ళతో కూడా ఈ నిబంధన స్థిరపరచాలను. నా సంతానానికి నువ్వు మేలు చేయాలి. అంటే ఈయనకు ఒక విషయం అర్థమైంది, దావీదు ఖచ్చితంగా రాజు అవుతాడు. దావీదుతో నిబంధన చేశాడు. దావీదు కూడా చేతిలో చేయేసి, ఇంకా దావీదు రాజు కాలేదు, నిబంధన చేశాడు. ఈ నిబంధన నీ సంతతి నా సంతతి వరకు. ఈ నిబంధన ఏ నిబంధన చేశాడో చూద్దాం రండి.
ఆ నిబంధన, దావీదు చేసిన నిబంధన ఎంత చక్కని నిబంధన చేశాడంట. ఆ నిబంధన మీరలేదు. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం ఇది చివరైక. ఆ తర్వాత యోనాతాను చనిపోతాడు. 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు చదువుదాం. మొదట, అయితే నేను బ్రతికియుండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయినా. అంటే అర్థం ఏంటి? ఒకవేళ నీ శత్రువుల్ని దేవుడు నాశనం చేస్తే నీవేం చేయాలి తెలుసా? రాజు అవుతావు. నా సంతతికి ఏం చూపించు? వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్. దయ చూపిస్తావా దావీదు? నువ్వు దయ చూపించాలి. ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుంటాం అక్కడ 42వ వచనం, చివరి వచనం. అక్కడ చూడండి, మనం 41 కూడా వాడు వెళ్ళిపోతున్నాడు. ఇక యోనాతాను దావీదును కలుసుకోడు. 41 వారు వెళ్ళి వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయలుదేరి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టి కేంచుంచరు. ఇలా ఉండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు యోనాతాను, దావీదు బిగ్గరగా ఏడ్చాడు. వాట్ ఎ లవ్. ఒక యోనాతాను చూపిన ప్రేమ అంత గొప్పగా ఉంటే నీ జీవితంలో క్రీస్తు చూపిన ప్రేమ ఎంత గొప్పదండి. తెలుసుకున్నారా ప్రేమను? ఆ ప్రేమను చూసినప్పుడు ఒక యువరాజు దావీదు ఎడల, గొర్రెల కాపరి ఎడల, తృణీకరించబడిన వాడి ఎడల, అందరి చేత విసర్జించబడిన వాడి ఎడల దావీదు ఆ ప్రేమ అనుభవించాడు. ఒక యువరాజు నన్ను ప్రేమించాడు అని దావీదు ఏడ్చాడు. బిగ్గరగా ఏడ్చాడు, గుండె పగిలేటట్టు ఏడ్చాడు. ఇది యోనాతాను ప్రేమ. అందుకే యోనాతాను చనిపోయినప్పుడు ఏమవుతాడో తెలుసా దావీదు? యోనాతానా, యోనాతానా, నీ ప్రేమ ఎంత అద్భుతం, నీ ప్రేమ ఆశ్చర్యం, నీ ప్రేమ వింతైంది. స్త్రీలు చూపించు ప్రేమ కన్నా నా మీద ఎక్కువ ప్రేమ చూపించావు. నిబంధన గుర్తొస్తుంది. దావీదు కోరుకోలేదు, యోనాతాను దిగి వచ్చి దావీదు స్నేహాన్ని కోరుకున్నాడు. దావీదుని ఇష్టపడ్డాడు, దావీదును వాంఛించాడు, దావీదును హత్తుకున్నాడు, దావీదును విడిచిపెట్టలేదు. స్వార్థం లేని ప్రేమ, తారతమ్యాలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ. ఈ ప్రేమ యోనాతాను ప్రేమ. దీనిని మించింది క్రీస్తు ప్రేమ నీ ఎడల నా ఎడల చూపించాడు ఆయన. వింటున్నారా? దావీదు ఏడ్చాడు, బిగ్గరగా ఏడ్చాడు. ఆ కింద వచ్చిన చూడండి, అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్య, నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండును. యోనాతాను అంటున్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, నేను చనిపోతే నీవు నా సంతతి ఎడల ఏం చూపించు? దయ చూపించు, జాలి చూపించు, కనికరం చూపించు. బాగుంది. ఆ కింద చూడండి, దేవుడే నీకు నాకు మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరం యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకొని ఉన్నాము కనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణమునకు తిరిగి మళ్ళీ వాళ్ళు కలుసుకోలేదు. మళ్ళీ వాళ్ళు గిల్బోవా దగ్గర సౌలు అతని కుమారులు యుద్ధంలో ఏమయ్యారు? చనిపోయారు. దావీదు రాజు అయ్యాడు. అయిపోయింది. ఇప్పుడు వచ్చాం మన వాక్యానికి. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజ్యానికి వచ్చాడు. 8 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలు మీద పరిపాలన ప్రారంభించేశాడు. 8 ఏళ్ళు అయింది. అది గుర్తొస్తుంది. ద స్ట్రైకింగ్ హిజ్ మైండ్. తన స్నేహితుడు గుర్తొస్తా ఉన్నాడు. యోనాతానుతో చేసిన నిబంధన గుర్తొస్తా ఉంది. యోనాతాను అన్నాడే, దేవుడు నీ శత్రువులు, ఆ శత్రు కుటుంబానికి చెందినవాడు. ఇప్పుడు సౌలు దావీదుకి శత్రువైనప్పుడు యోనాతాను కూడా ఆ కుటుంబంలోడే కదా. చూడండి, యోనాతాను దావీదు అన్నమాట, దేవుడు నీకు నాకు ఎన్నటెన్నటికి సాక్షి, నువ్వు నా సంతతి ఎడల దయ చూపించు. రాజ్యానికి వచ్చాడు దావీదు. ఇప్పుడు రాజు, ఆయన చక్రవర్తి. గతంలోకి వెళ్ళాడు.
తనతో యోనాతాను మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. దేవుడు నీకు నాకు సాక్షి, దేవుడు నీకు మేలు చేస్తాడు కదా, నువ్వు రాజు అవుతావు, అయితే నా సంతతిని మర్చిపోవద్దు. ఎవరు చెప్తారు చెప్పండి ఇలాగా? దావీదును అడ్డు తొలగించుకోవాలి, దావీదు లేకుండా చేస్తాం. దావీదు ఎవడు? యెషయా కుమారుడు ఎవడు? వాళ్ళ నాన్న అంటున్నాడు. వాళ్ళ నాన్న మద్దతు ఉండనే ఉంది, వాళ్ళ నాన్నతో కలిసి దావీదు లేకుండా చేయొచ్చు. కానీ అలా చేయలేదు యోనాతాను. దేవునికి భయపడ్డాడు. దావీదు దేవుని అభిషిక్తుడని గుర్తించాడు. ఎవరు? యోనాతాను. దావీదు ఏడ్చాడు. తన స్నేహితుడు చనిపోయాడని దావీదుకు తెలిసింది. దావీదు జీవితంలో దావీదుకి అంత దగ్గరగా, అంత ప్రేమగా, అంత ఆప్యాయతగా, అంత బలపరిచి, దావీదుని స్థిరపరిచి, దుర్దశలో దావీదుకు దగ్గరగా ఉన్న యోనాతాను వంటి వాడు ఎవరు లేరు. అందుకే అంటున్నాడు, స్త్రీలు చూపించు ప్రేమ కన్నా నీ ప్రేమ అద్భుతం. నీలాగా నన్ను ప్రేమించిన వాళ్ళు యోనాతాను ఎవరు లేరు. యోనాతాను అసలు ఆశ్చర్యం, చనిపోయావా నువ్వు అని దావీదు ఏడ్చాడు. ఎంతగా అంటే యోనాతాను కోసం ఎలుగెత్తి ఏడ్చాను. దేవుని అభిషిక్తుడు రాజు అయ్యాడు. అయితే తన స్నేహితుడికి మాటిచ్చాడు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత 8 ఏళ్ళు అంటున్నాడు, నేను యోనాతానును బట్టి, నా స్నేహితుడైన యోనాతానుకు మాటిచ్చా, యోనాతానును బట్టి మేలు చేయాలి నేను. యోనాతాను నాకు మేలు చేశాడు. ఈరోజు ఈ సింహాసనం మీద నేను ఉన్నానంటే యోనాతాను కారణం. తండ్రి చంపాలని వెంటపడ్డప్పుడు యోనాతాను నన్ను కాపాడుతూ వచ్చాడు. రాజ్య సమాచారం నాకు అందిస్తూ వచ్చాడు యోనాతాను. అందుకే చక్కని మాట అంటున్నాడు, యోనాతానును బట్టి. అధ్యాయం ప్రారంభమే యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను కలడా అని దావీదు అడిగాడు. గతం జ్ఞాపకం వస్తూ ఉంది, ఇచ్చిన మాట జ్ఞాపకం వస్తుంది, తన స్నేహితులతో చేసిన నిబంధన జ్ఞాపకం వస్తూ ఉంది, ఇచ్చిన మాట జ్ఞాపకం వస్తుంది. సహజంగా రాజు అయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? రాజు అయిన తర్వాత రాజు చేసే మొట్టమొదటి పని ఏంటి చెప్పండి ఎవరైనా? శత్రువులు. అది ఎందుకు? శత్రువులు లేకుండా చేయాలి. ఎందుకంటే ఎవడొక్కడున్నా వాడు ఏదో ఒక రీతిగా ఒక దినాన ముళ్ళుగా తయారవుతాడు. అవును కదా? శత్రువు లేకుండా చేయాలి. అలా చేసిన వాడు గుర్తుందా మీకు? అబీమెలెకు అనేవాడు ఏం చేశాడు చెప్పండి ఎవరైనా? అవును, వీడు ఉపపత్ని కొడుకు గిద్యోనికి పుట్టిన 70 మంది కొడుకులు ఇతనికి ఎక్కడ అడ్డం వస్తారోనని 70 మందిని తీసుకొచ్చి ఒక పెద్ద బండ మీద కొట్టి ఇతనికి ఎక్కడ అడ్డం వస్తారోనని. అలా చేస్తారు రాజులు. శత్రువు సంబంధించిన కుటుంబం ఎవరున్నా వారిని లేకుండా చేస్తారు. ఇంకా గుర్తొస్తుందా? అతల్య రాజకుమారులందరిని ఏం చేసింది? చంపేసింది, తనకు అడ్డం వస్తారు అని. ఇది రాజులు నైజం. శత్రువు లేకుండా చేస్తారు. శత్రువు ఇంటి వారు ఎవ్వరు ఉండద్దు. ఎందుకంటే ఈ శత్రువు ప్రబలిపోయి వేరే శత్రువులతో చేతులు కలిపి తన రాజ్యం మీదకి వస్తారని శత్రువు లేకుండా చేస్తారు. ఇది రాజుల యొక్క నైజం. కానీ దావీదు అలా కాదు. వింటున్నారా? యోనాతానును బట్టి నేను మేలు చేయాలి. సౌలు ఇంట్లో ఎవరైనా శేషించున్నారా? అసలు శత్రువింటిని గురించి వెతుకుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, కబురు పెడుతున్నాడు, విచారణ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడి, అయ్యా, సౌలు ఇంటితో సంబంధం ఉన్నవాడు ఒక పనోడు ఉన్నాడు, అతనికైతే ఆ వివరాలన్నీ తెలుసు. అతడి పేరు సీబా. అతన్ని పిలిపిస్తాం. అతని దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే సౌలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బతుకున్నారు, ఎవరెక్కడున్నారో అతనికైతే తెలుస్తుంది. వెంటనే పిలిపించమన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? చూడండి, అక్కడ 2వ వచనం, సౌలు కుటుంబమునకు సేవకుడు సీబా అని ఒకడు ఉండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపించిరి. దావీదు చూడండి ఏమన్నాడు? రాజు సీబావు నువ్వే కదా అని అడగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనేను. సీబాను తీసుకొచ్చారు ఎవరి దగ్గరికి? దావీదు చూసేమన్నాడు?
ఏయ్ నువ్వు సీబావు కదా. దావీదికి ఎట్ట గుర్తో చూడండి. అంటే ఈ సీబా ఒకానప్పుడు దావీదు ఎవరింట్లో పనిచేశాడు? సౌలింట్లో పనిచేసినప్పుడు ఎవరు తెలుసు? కానీ దావీదు రాజు అయి ఉండి కూడా ఏమంటున్నాడు అండి? మనమైతే ఎవడరు నువ్వు, నిన్నెక్కడో చూసినట్టుందే, ఎవడరు నువ్వు, తెలిసి కూడా తెలియనట్టు. అసలు మనం ఎంత దుర్మార్గులో తెలుసా? మనంత దుష్టులు ఎవరు లేరు. అందుకే ఒక వ్యక్తికి డబ్బిచ్చి చూడాలి, అధికారం ఇచ్చి చూడాలి, మన నైజం బయటపడుతుంది. దావీదు చూడండి, ఇదే మనం నేర్చుకోవాలి. దావీదు యొక్క ఔన్నత్యం, దావీదు యొక్క జీవిత సారం. అసలు రాజయుండి ఒక పనుండి అంటున్నాడు, నీవు సీబావు కదా. మనమైతే చెప్పండి, మనమైతే మనకొచ్చిన చిన్న ఉద్యోగానికి మనం ఆకాశానికి ఎగిరిపోతాం. మనంతటోళ్ళు లేడు అనుకుంటాం, మనమే గొప్ప అనుకుంటాం, అందరూ మనకన్నా తక్కువ అనుకుంటాం, చిన్న చూపు చూస్తాం. న్యాయమా? చెప్పండి, న్యాయమా? నువ్వు ఏ స్థితికి వెళ్ళినా నీ గతాన్ని మర్చిపోవద్దు. అవును కదా? ఎట్లా మర్చిపోతే మనం? ఏ స్థితికి వెళ్ళిన పౌలు గారు అంటున్నాడు, ఒకానప్పుడు నేను దోషకుడను, హింసకుడను, హాని నా గతాన్ని మర్చిపోలేదు. అయితే దేవుడు తన అపరిమితమైన కృపతో నన్ను కాపాడాడు. సీబాను తీసుకొచ్చారు దావీదు దగ్గరికి. సీబాను గుర్తుపట్టాడు. నువ్వు సీబావు కదా? అవును, నా చిత్తం అని అంటున్నాడు. నువ్వు సౌలింట్లో పనిచేసావు? అవును. అయితే యోనాతానును బట్టి నేను మేలు చేయాలి. ఎవరన్నా ఉన్నారా? అయ్యా ఉన్నాడు. నీ ఫ్రెండ్ ఉన్నాడే యోనాతాను, ఆ యోనాతానికి ఒక కొడుకున్నాడు, వాడు మాత్రమే బ్రతుకున్నాడు. అతడు 2 కాళ్ళు కుంటి అయిపోయాయి. దావీదు వింటున్నాడు చూడండి, తన స్నేహితుని యొక్క కుటుంబ వివరాలు ఎవరు వింటున్నారు? దావీదు. అతడు 2 కాళ్ళు కలిగి కుంటివాడు. దావీదు ప్రశ్న ఏంటో తెలుసా? అతడెక్కడా? ఆ ప్రశ్న చూడండి. దావీదు అంటున్నాడు, చూడండి చక్కగా చెప్తున్నాడు. సీబావు నువ్వే కదా అన్నాడు 3వ వచనంలో. రాజు యెహోవా నాకు దయ చూపినట్టుగా అండర్లైన్ చేయండి ఆ మాట. ఎవరికి దయ చూపించాడు? యెహోవా నాకు దయ చూపించాడు అంటున్నాడు. నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడు అని అడిగగా సీబా యోనాతానుకు కుంటిగాళ్ళ కలిగిన కుమారుడు ఒకడు రాజుతో మనవి చేసాను. చూడండి, సీబాతో కూడా చెప్తున్నాడు, హే సీబా, యెహోవా నాకేం చేశాడు? చూడండి ఏముంది అక్కడ, యెహోవా నాకు దయ చూపించాడు. మరి నేను దయ చూపించద్దా? అమ్మా వింటున్నారా? దేవుడు నాకు దయ చూపించాడు, నేను దయ చూపించాలి. దేవుడు నాకు మేలు చేశాడు, నేను మేలు చేయాలి. దేవుడు నాకు ఉపకారం చేశాడు, నేను ఉపకారం చేయాలి. ఇది లెక్కలు, ఇవి మన లెక్కలు. మనలో దాచుకోవడానికి కాదు, మనం గొప్పవాళ్ళం అని కానే కాదు, మన స్థితి మారింది అని కేవలం దేవుడు దయాదాక్షిణ్యాలు. దేవుడు నాకు దయ చూపించాడు, నేను దయ చూపించాలి. ఎందుకో తెలియదు, మనం చాలాసార్లు ఈ రీతిగా ఆలోచించాం. నాది అంటావు, నా గొప్పతనం అంటావు, నా జ్ఞానం అంటావు, నా పాండిత్యం అంటావు, నా తెలివి అంటావు, ఇది నా వల్ల నేను సాధించుకున్నాను అంటావు. కానే కాదు. దేవుడు దయ లేకపోతే మనం ఈ స్థితిలో లేము. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. ఆ స్థితికి రావాలి మనం. ఒట్టివాణ్ణి ప్రభువా నేను, నా వల్ల ఏమవుతుంది? అపాత్రుణ్ణి నేను, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, కీడులో నుండి నన్ను తప్పించకపోతే నేను ఎందుకు బ్రతికుండేవాడిని ప్రభువా? ఈ లెక్కలు రోజు సరి చేసుకో. నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకొని ఈ స్థితిని నాకు ఇవ్వకపోతే ఎంతమందికి ఈ యోగ్యత ఉందో చెప్పండి? ధనులైన వారు, జ్ఞానులైన వారు, గొప్ప స్థితి కలిగిన వారు, వారికి లేని ఆధిక్యత. ఈ దినాన ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూ సేదదీరుతూ ధైర్యంతో తలెత్తుకునే తిరిగే యోగ్యత మనకి దేవుడిచ్చాడు. అందుకే మనం మేలు చేయాలి, అనేకులకి దయ చూపించాలి. ఉపకారమును ధర్మమును చేయ మరొకడు, ఇవి దేవునికి అద్భుతం కదా. ఇది నా సొంతం కాదు, నన్ను చెయ్యమని దేవుడు చెప్పాడు అని రావాలి మనం. నాకెందుకు ఇచ్చాడు దేవుడి ఉద్యోగం? అనేక మందికి దయ చూపించడానికి. నాకెందుకు ఇచ్చాడు దేవుడు ఇంత ఉన్నట్లు సీబా అనేవాడితో చెప్తున్నాడు.
సీబా నువ్వే కదా. దావీదులో తగ్గింపు చూడండి, సీబావి నీవే కదా. అవునాయా? దేవుడు యెహోవా నాకు ఉపకారము దయ చూపించినట్లు నేను మేలు చేయాలి, ఉపకారం చేయాలి. సౌలు ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు ఉన్నాడయా. యోనాతానుకి కుంటి కాళ్ళు కలిగిన కుమారుడున్నాడు అని ఎప్పుడైతే విన్నాడో దావీదు ఒక ప్రశ్న వేశాడు అక్కడ. చూడండి ఏమంటున్నాడంటే 4వ వచనం, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, ప్రశ్న ఏంటి? అతడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఇది వాక్య భాగం మనం నేర్చుకుంటున్నాం. చూడండి, విచారణ చేస్తున్నాడు ఎవరి కోసం? యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు. అసలు దావీదుకి ఏం పని? దావీదుకి ఏం పని చెప్పండి అసలు పైగా శత్రువింటికి చెందినవారు వారందరూ కూడా కదా, శత్రు సమూహానికి చెందినవారు వారందరూ కూడా. అసలు దావీదుకి ఏం పని? చక్కగా వాక్యంలో రాయబడ్డది. దావీదు విచారణ చేస్తున్నాడు, అతడు ఎక్కడున్నాడు? వింటున్నారా? జాగ్రత్తగా ఆలోచించండి. అతడు వాస్తవంగా 2 కాళ్ళు ఏంటి? కుంటివి. అసలు లెక్కల ప్రకారం కుంటిగాళ్ళు కలిగిన వాడు, కళంకము, గుడ్డి ఇలా ఉన్నవాళ్ళు రాజు సన్నిధికి రావడానికి అర్హులు కాదు. ఇంపర్ఫెక్ట్ పీపుల్ అసలు రాలేరు రాజు సన్నిధికి. కానీ దావీదు ఎక్కడున్నాడు అంటే, దావీదుకి ఎవరొద్దు, ఎవరు కావాలి? ఎవరు కావాలి? మెఫీబోషెతు కావాలి. అయ్యా, కుంటికాళ్ళు కలిగిన వాడు ఉన్నాడు అంటే, కుంటికాళ్ళ వదిలే అల్లా. ఎప్పుడైతే అతని యొక్క స్థితి చెప్పబడిందో దావీదుకు మరింత ప్రేమ పెరిగింది. అంటున్నాడు, ఎక్కడున్నాడు? అతన్ని తీసుకురండి. దావీదు మనుషులను పంపించే ఎవరిని పిలిపిస్తున్నాడు? మెఫీబోషెతుని పిలిపిస్తున్నాడు. ఈరోజు దావీదు యేసుక్రీస్తుకి పోలికగా కనిపిస్తాడు. ప్రారంభంలో మనం అదే చెప్పాను. మెఫీబోషెతు నీకు నాకు గుర్తుగా కనిపిస్తున్నాడు. నీవు నేనే మెఫీబోషెతు. ఎలాగో తెలుసా? మెఫీబోషెతు శత్రు కుటుంబానికి చెందినవాడు, నీవు నేను కూడా శత్రు కుటుంబానికి చెందినవాళ్ళం కదా. మెఫీబోషెతు ఎలాగా ఒక కుంటికాళ్ళు కలిగి అతడు లేవలేని స్థితిలో ఉన్నాడో, నీవు నేను కూడా పాపము మనల్ని కూల్చివేయగా అయోగ్యులమయ్యాం, అపాత్రులమయ్యాం, అయోగ్యులమయ్యాం, నిలబడలేని స్థితిమయ్యాం. మించి మనం ఏమయ్యాం తెలుసా? బలహీనులమయ్యాం. మనం కుప్పకూలిపోయిన జీవితాలు. ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం. దావీదు మెఫీబోషెతు జీవితంలో యోనాతానును బట్టి మేలు చేయడానికి, కృప చూపించడానికి వాంఛించాడు. ఎక్కడా? మెఫీబోషెతు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మెఫీబోషెతులు నీవు నేనే. అయితే దేవుడు దయ చూపించాడు నీ జీవితంలో, నా జీవితంలో. దావీదు ఏ రీతిగా మెఫీబోషెతు గురించి అన్వేషించాడో, మెఫీబోషెతు కోసం వెతికించాడో, మెఫీబోషెతును కోరుకున్నాడో, నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన కోరుకున్నాడు కదా. వెతకని నాకు, మనం వెతకలేదు. మెఫీబోషెతు వెతికాడా? లేదు, దావీదే వెతికాడు. మెఫీబోషెతు కోరుకోలేదు, దావీదు కోరుకున్నాడు. ఇది పాపికై చూపబడిన దేవుని కృప. ప్రధాన పాపులం మనం. వాస్తవంగా ఈ మెఫీబోషెతు దావీదుకు శత్రువు. అసలు అక్కడ ఒక నానుడు ఉంది. ఏంటంటే, జాగ్రత్త వినండి, దావీదుకి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అంటే పరమ చిరాకు అనే ఒక సామెత ఉంది. ఎవరికి? దావీదుకి. ఎవరంటే? కుంటోళ్ళు, పరమ అసహ్యం. ఎందుకంటే దావీదు యుద్ధానికి పోతాడు ఏబూస్ అనే ప్రాంతానికి. ఒకసారి తీయండి 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు, 4, 5, 6 చదువుదాం. దావీదు 35 ఏండ్ల వాడై
ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోన్లో అతడు యూదావారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలీయుల యూదావారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీలు వాళ్ళ బట్టే యెరూషలేం అనే ప్రాంతం పేరు వచ్చింది. యెబూసీలు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచే, యెబూసీలు దావీదు లోపలికి రాలేడని తలంచి వాళ్ళు ఏమన్నారు చూడండి, దావీదు మీద సెటైర్ వేశారు. నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయుదురని దావీదుకు వర్తమానం పంపి ఉండిన. అయినను దావీదు పురమునబడిన సియోను కోటను దావీదును స్వాధీనపరుచుకొనెను. దావీదును అన్నారు వాళ్ళు, రేయ్ నువ్వు ఇక్కడికి వస్తే మేం కాదు నీతో యుద్ధం చేస్తాం, మా ఊర్లో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్నేం చేస్తారు అంటే అర్థం ఏంటి? మేము అవసరం అలా నీతో యుద్ధం చేయటం. మా ఊర్లో ఉన్న చెప్పండి, మా ఊర్లో ఉన్న కుంటోళ్ళు దావీదు వాళ్ళ కళ్ళకి ఎట్ట కనిపించాడు. అందుకే చాలామంది ఏమంటారంటే దావీదుకి పరమసహ్యం ఎవరంటే కుంటోళ్ళన్నా గుడ్డోళ్ళన్నా. దావీదు దగ్గరికి రానివ్వడు అనే ఒక నానుడు ఉండేది ఆ దినాల్లో. కానీ యోనాతాన్ ఎవరు? యోనాతాను కొడుకు మెఫీబోషెత్ ఎవరు? యువరాజు కొడుకు, కుంటికాళ్ళు కలిగినవాడు. వాస్తవంగా ఈ యొక్క మెఫీబోషెతు పుట్టుక బాగానే ఉంది, పుట్టడం బాగానే పుట్టాడు. కానీ ఆయన్ని పెంచే తల్లి యుద్ధం జరుగుతున్నప్పుడు చూడండి, ఒక 2వ సమూయేలు గ్రంథం, పాపం పుట్టుక బాగానే ఉంది. కానీ ఏమైందంటే మెఫీబోషెతు 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ఎందుకు కుంటివాడయ్యాడో చూడండి. ఇక్కడ సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు అతడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు పాపం 5 ఏళ్ళప్పుడు యెజ్రెయేలు నుంచి యుద్ధ సమాచారం వచ్చింది. ఆ యుద్ధం శత్రువు వచ్చి ఎక్కడి మీద పడి చంపుతాడోనని పెంచుతున్న దాది ఆ పనామ 5 ఏళ్ల బిడ్డను చేతిలో పట్టుకొని పరిగెత్తేటప్పుడు కింద పడేసింది. ఎవరిని? పాపం ఏమయ్యాడు అంటే పుట్టుకు బాగానే ఉంది. దాది యొక్క నిర్లక్ష్యం బిడ్డను కుంటివాడిగా మార్చింది. వింటున్నారా? ఇలాగా మెఫీబోషెతు జీవితం జరిగిపోయింది అలాగా. అయితే అందరు చనిపోయారు, మెఫీబోషెతు ఒక్కడే ఉన్నాడు. దావీదు రాజయ్యాడు. యోనాతానుకి తన స్నేహితుడైన యోనాతానుకు చేసిన నిబంధన గుర్తొచ్చింది. నిబంధన మర్చిపోలేదు, ఇచ్చిన మాట మర్చిపోలేదు. మేలు చేయడానికి ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు ఆ పనివాడిని తీసుకొచ్చినప్పుడు, సేబాన్ని తీసుకొచ్చినప్పుడు అంటున్నాడు, కుంటికాళ్ళు కలిగిన కుమారుడు ఉన్నాడు. దావీదు అడుగుతున్నాడు, అతడు ఎక్కడున్నాడు? అతడు ఎక్కడ ఉన్నాడు అంటే చూడండి, ఎక్కడున్నాడంట? లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు అని చెప్పాడు. లోదెబారులో మాకీరు ఇంట ఉండెను అని చెప్పాడు. అతడున్న స్థానం చూడండి, ఎవరి దగ్గర ఉన్నాడు, ఏ స్థలంలో ఉన్నాడు? అందరు చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి దగ్గర? మాకీరు. ఏ ఊర్లో? 2 విషయాలు తెలుసుకోండి. ఎవరి దగ్గర ఉన్నాడు అంటే మాకీరు, నల్లటోడు. ఎవరు? నల్లటోడు దగ్గర ఉన్నాడు. ఏ ఊర్లో ఉన్నాడు? అప్పులింట్లో ఉన్నాడు. ఇది నల్లటోడు దగ్గర, అప్పులింట్లో. చెప్పండి, నల్లటోడి దగ్గర, పెద్ద చెప్పండి, నల్లటోడి దగ్గర అప్పులింట్లో కుంటాడు. చెప్పండి, ఎందుకు చెప్పలేదు మీరు? నల్లటోడి దగ్గర అప్పులింట్లో. వెరీ గుడ్. నల్లటోడి దగ్గర మేత లేని స్థలం, ఆహారం లేని స్థలం, కరువున్న స్థలం. ఇదే లోదెబారులో కుంటివాడు. ఈరోజు ఆ స్థానం ఏంటో తెలుసా? నువ్వు నేనే. మన జీవితాల్లో వింటున్నారా? మెఫీబోషెతు అంటే అర్థం ఏంటంటే సిగ్గు, అవమానం, నింద, తిరస్కారం. సిగ్గు, మనకి సిగ్గు వచ్చింది. పడిపోయిన మన జీవితాల్లో సిగ్గు. పుట్టడం మానే ఉంది కదా, కానీ వాళ్ళ అమ్మమ్మ ఆ దాది
తీసుకొని వెళ్ళేటప్పుడు కింద పడేసింది. పుట్టడం బానే ఉంది, మన జీవితాల్లో కూడా పుట్టుకు బానే ఉంది, కానీ పాపము మనలను పతనం చేసి సిగ్గును తీసుకొచ్చింది. సిగ్గు. పాపం చేశాడు, పాపం చేయకముందు దేవుడు ఎంట తిరిగాడు, పాపము చేసిన తర్వాత చెట్టు చట్టుకెళ్ళాడు. దేవుడు వచ్చి ఎక్కడున్నావంటే ఆడున్నాను అంటున్నాడు. చెట్టు. ఎందుకంటే నేను ఎవరిని? దిగంబరివి, రా బయటికి. రాను. సిగ్గు. సిగ్గు వస్తుంది. పాపము సిగ్గును తెచ్చింది. పాపము ద్వారా మనం ఏమయ్యాం తెలుసా? మెఫీబోషెతులుగా మారిపోయాం. సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది. అందుకే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా పితరులు చేసిన పాపాలు మాకు గుర్తొస్తున్నాయి, మా పాపాలు తల ఎట్టెత్తుకోవాలో మాకు తెలియట్లేదు. ఇదే ప్రార్థన నెహెమ్యా, ఇదే ప్రార్థన ఎజ్రా. పాపము మనిషికి సిగ్గును తీసుకొచ్చింది. మనం పాపము చేయడం ద్వారా, ఒక్క మానవుని అవిధేయత ద్వారా ఏ రీతిగా ఈ దాది మెఫీబోషెతును తీసుకెళ్లి కింద పడేసి కుంటివాడిగా మార్చిందో, ఒక్క వ్యక్తి యొక్క పాపము ద్వారా మనందరం అవిధేయులు అయిపోయాం. పాపము సంప్రాప్తమైంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనమే. మెఫీబోషెతులో మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? ఎక్కడంటే మాకీరు ఇంట నల్లటోడి చెంత చేరాడు. ఒకని చెంత. పాపం ఎవరు చేర్చుకోలేదు, ఎవరో ఒకళ్ళు ఒకని చెంత, నువ్వు రా నా దగ్గరుండు అని నల్లటోడు తీసుకెళ్ళిపోయాడు. మనల్ని కూడా ఆ నల్లటోడే, ఆ మాకీరే ఎవరు? సాతానుడు. ఎవరి చెంత ఉన్నాం మనం? సాతాను చెంత. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, మీ తండ్రి అపవాది, అపవాది క్రియలను మీరు నెరవేర్చగోరుతున్నారు అని చెప్పాడు. వింటున్నారా? లొదేబారు అంటే మేత లేని అప్పుల ఇల్లు. పాపం యువరాజు కొడుకు ఎవరు? మెఫీబోషెత్. తాత ఎవరు? గొప్ప రాజు. కానీ ఆ మనవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నం లేని స్థలం, మేత లేని స్థలం, బక్క చిక్కిపోయిన బ్రతుకులు, ఆహారం లేని బ్రతుకులు, నీ జీవితాలు నా జీవితాలు. లొదేబారు అంటే అర్థం ఏంటంటే మేత లేని స్థలం, ఆహారం లేని స్థలం, అప్పుల ఇల్లు. ఇదే లోకం. లోకంలో ఆహారం ఉందా? మనకి కరువు ఉంది లోకంలో. గుర్తుందా? తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిలో భాగం ఇవ్వు అన్నాడు, అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ లోకంలోకి వెళ్ళాడు, కరువు వచ్చింది, అంతా ఖర్చు అయిపోయింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు, ఆకలి అవుతుంది. ఒకని చెంత, చెప్పండి ఎక్కడ చేరాడు? ఒకని, పెద్దగా రైట్, ఒకని చెంత చేరాడు. వాడు పని ఇచ్చాడు. ఆ పని భయంకరమైన పని. పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. లోకంలో ఉంది పొట్టే, ఆహారం లేదు. వింటున్నారా? ఈరోజు లోకంలో చాలామంది బ్రతికేస్తున్నారు. నేటి దినాన సంఘాలు కూడా ఎలాగైనా తెలుసా? లొదేబారులుగా అయిపోయాయి. అన్నీ ఉన్నాయి సంఘంలో. పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, విచిత్రాలు ఉన్నాయి, పెద్ద స్టేజీ ఉంది, లక్షల మంది జనాభా ఉన్నారు, అన్నీ ఉన్నాయి, హంగులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆహారం లేదు, వాక్యం లేదు. దావీదు బల్ల లేదు ఇక్కడ. బల్లలో సమృద్ధి ఆహారం ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి. లొదేబారులుగా మారిపోయారు నేటి దినాన చాలాసార్లు. లొదేబారు సంఘాలు, లొదేబారు కుటుంబాలు, లొదేబారు జీవితాలు. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే అయిపోయాయి. వాక్యం లేకుండా ఒక వ్యక్తి అన్నాడు బ్రతకలేడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల. చూసారా దావీదు జీవితం? ఎండిన జీవితాన్ని దావీదు చూస్తున్నాడు. వాడిపోయిన జీవితాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానును బట్టి నేను మేలు చేయాలి, ఉపకారము చేయాలి. ఎవరన్నా ఉన్నారా? కుంటి కాళ్ళు కలిగిన ఎవరన్నైనా? మెఫీబోషెత్. అవును కదా, అవిటివాడు మెఫీబోషెత్. అవిటివాడయ్యాడు. మన జీవితాల్లో మనం కూడా పాపము మనకి అవిటితనాన్ని తీసుకొచ్చింది. చెప్పండి, పాపం మనకి పెద్దగా అవిటితనాన్ని తీసుకొచ్చింది. పుట్టుక బాగానే ఉంది, కానీ నిర్లక్ష్యం, దాది నిర్లక్ష్యం, అవిటితనం. నేటి దినాన క్రైస్తవుల్లో
హ్యాండిక్యాప్డ్. మనం క్రైస్తవులుగా ఏమయ్యాం చెప్పండి? ఏమయ్యాం? అంగవైకల్యం కలిగిన వాళ్ళు అయ్యాం. 2 కళ్ళు బాగున్నాయా లేదా? మీ 2 కళ్ళు బాగున్నాయా లేదా? డబ్బులు లెక్క పెట్టేటప్పుడు తెలియాలి మీ చూపు పవర్ ఏంటో. పొర్రపాటును కూడా తేడా రాదు కదా. ఎస్ ఆర్ నో? అది చెప్పండి. కానీ అన్నిటికీ చూపు ఉంది, బైబిల్ చదవటానికి మాత్రం ఏమనాలి? కళ్ళుండి బైబిల్ చదవలేని గుడ్డోళ్ళు. 2 కాళ్ళు బాగున్నాయా లేదా? చెప్పండి. ఆరాధన ఎన్ని గంటలకి? సమయానికి వస్తున్నారా? అంటే కాళ్ళు కలిగిన పెద్ద చెప్పండి, కాళ్ళు కలిగిన. అవునా, మీరే మెఫీబోషెతులు. కనులుండి చదవలేని బైబిల్, కాళ్ళుండి నడవలేని ఈ కాళ్ళు దేనికి? ఉంటే ఎంత అనరమేరిక. దేవుడు కోపం వచ్చి కాళ్ళు ఏదైనా చేస్తే, అవును, నేటి దినాన దేవుణ్ణి గణపరచటంలో అవిటితనం, ఆరాధించటంలో అవిటితనం, దేవుని గణపరచటంలో అవిటితనం, దేవుని కొరకు పరుగులు తీయడంలో అవిటితనం, దేవుని సన్నిధికి మందిరానికి సమయానికి రావడంలో అన్నిటికీ అవిటితనమే కదా. కొంచెం సేపు వాక్యం ఎక్కువ చెప్తే చాలు కుర్చీలు కదిలిస్తారు, ఆవలింతలు వస్తాయి, అటు ఇటు కదులుస్తారు, ఒళ్ళిరుపులు, పక్కనోళ్ళు చూస్తారు, బైబిల్ మోస్తారు, పెన్ను క్యాప్ పెడతారు. అంటే పాస్ గారి సిగ్నలా? స్టాప్. టైం చూసుకుంటా ఉంటారు. వెళ్ళాలి ఎక్కడికి? ఏం చేయాలి వెళ్ళి? ఇదంతా చూసి పాస్ గారు త్వరగా ముగించాడు అనుకోండి, బయటికి వెళ్ళి మళ్ళీ ముచ్చట పెడతావు. రౌండ్ టేబుల్ సమావేశాలు గోళ్ళ దగ్గర, అన్ని విషయాలు, కూరలు, ఏ వంటకాలు, బంధువులు ఎవరు వచ్చారు, ఈరోజు ఏంటి, రేపేంటి, ఏడేమో గంటలు గంటలు బయట ముచ్చట్లు. కానీ 5 నిమిషాలు ఇక్కడ ఏమనాలి దీన్ని? ఏడేమో కుర్చీలు కదిలిపోయేదాకా కదిలిపోయి అల్లరల్లరి చేసి బయట ముచ్చట్లు. బయట మాత్రం సమయం గుర్తురాదు, ఏడ మాత్రం దీన్ని ఏమనాలి? మనం దేవుని పనిలో కుంటోడం అయిపోయాం కాదంటారా? అవును. ఆకలి తలమటిచ్చిపోతున్నాడు. పేరుకి ఎవరు? యువరాజు కొడుకు, తాత కీష్ కుమారుడు, సౌలు బెన్యామీను గోత్రికుడు, ఆ గోత్రంలో పుట్టిన మెఫీబోషెతు ఆకలితో. అరే రే 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 మెఫీబోషెతు, మీ తాత ఎవరు? మా తాత ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. మీ నాన్న ఎవరు? మా నాన్న యోధుడు, మా నాన్న యోనాతాను. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? మాకెవరు లేరు. దావీదుకి శత్రువులు, మా తాత దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు, మాకు అందుకే గతి పట్టింది. అయ్యో, ఆకలి అవుతుంది కదా. అవును, మాకు ఆహారం లేదు ఇక్కడ పేదింట్లో. ఆకలి తలమట్టిస్తున్న మెఫీబోషెతు. ఈరోజు మన జీవితాలు అలా లేవా? లోకంలో అంత ఆకలే. మనిషి దేవుడు లేకుండా బ్రతకలేడు. లోదేబారులో బ్రతకలేడు మానవుడు, లోదేబారులో జీవించలేడు. అక్కడ ఉంది పట్టు తప్ప ఏది లేదు. దేవుని దగ్గరికి రావాల్సింది. దావీదు పిలుస్తున్నాడు, యోనాతానును బట్టి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అతడు ఎక్కడున్నాడు? లోదేబారులో ఉన్నాడయా, తీసుకురండి. ఆకలితో అలమటించిపోతున్న మెఫీబోషెతు ఎవరు పిలిపిస్తున్నారు? ఈరోజు నిన్ను నన్ను కూడా. ఆకలి తలమటించిపోతా ఉన్నారా? దావీదు అన్వేషణ, దావీదు వెతుకులాట. దావీదు అన్వేషిస్తున్నాడు, ఎక్కడున్నాడో? లోదేబారులో. అవును, మాకీరు ఇంట ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? దావీదుని మెఫీబోషెతు వెతకలేదు. ఎవరెవరు ఎతికారు? వెరీ గుడ్, దావీదే. అవును, దావీదు అంటున్నాడు సీబాతో, మనుషులను పంపి అతన్ని పిలుచుకురండి. వెళ్ళిపోయారండి మనుషులు. ఎవరి దగ్గరికి చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? అవును, వెతుక్కుంటూ వెళ్ళాలి లోదేబారు దగ్గరికి. మెఫీబోషెతు ఉన్నాడా? ఉన్నాడు. మాకీర్ అంటున్నాడు, ఏం పని మీకు అతనితో? మాకీర్ అంత తేలిగ్గా రాణిస్తాడా? రానివాడు. వచ్చారు మనుషులు. ఎవరు పంపిన మనుషులు? దావీదు మనుషులు వచ్చారు. చెప్పండి, ఎవరు మనుషులు? మనందరం ఎవరు మనుషులు? దావీదు మనుషులమే. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అవును, మనం కూడా వెళ్ళాలి లోకంలోకి. చాలామంది మెఫీబోషెతు లోకంలో కుప్పకూలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆహారం లేదు, ఆకలి తలమటించిపోతున్నారు.
దావీదు మనుషులను పంపినట్టు దేవుడు నిన్ను పంపుతున్నాడు. అక్కడున్న చాలా మందిని దేవుని సంఘంలోకి తీసుకురావాలి. ఇదే బల్ల. వింటున్నారా? దావీదు పంపిన మనుషులు వచ్చారు. మెఫీబోషెత్ ఎక్కడ ఉంటున్నాడు? ఇదే ఇల్లు. ఇది మాకీరు ఇల్లు. లొదెబారుకు వచ్చారు, మాకీరు ఇంటికి వచ్చారు. దావీదు పంపిన మనుషులు, అంత సమాచారం తెలిసిపోయింది. ఇప్పుడు మెఫీబోషెతును చూసి సమాచారం చెప్పారు. నిన్ను రాజుగారు తీసుకురమ్మన్నాడు. చెప్పండి, నిన్ను రాజుగారు. నన్న రాజుగారా? ఎందుకు? మాకు తెలియదు. మెఫీబోషెత్కి ఏమనిపించుంటుంది చెప్పండి? దావీదు పిలిపించాడు, మా తాతను బట్టి ఆ కీడు నా మీదకి. సహజంగా రాజులు ఏం చేస్తారు? లేకుండా పక్కన మాకీరునా అంటున్నాడు. రాడు. మెఫీబోషెత్ అనేవాడు ఇక్కడే ఉంటాడు. రాడు. వచ్చిన మనుషులు అంటున్నారు, నిన్ను దావీదు తీసుకురమ్మన్నాడు. మెఫీబోషెత్కి ఎన్ని అనుమానాలు చెప్పండి? ఎన్ని అనుమానాలు! మా తాత చేసింది గుర్తొస్తుందా దావీదుకి? మా తాత వెంటపడి దావీదును చంపడానికి ఇన్నిసార్లు ప్రయత్నం చేశాడే, అది గుర్తొస్తుందా దావీదుకి? మా తాత చేసిన పాపం నా మీదకి వస్తుందా? ఆ మనుషులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మాకు నిన్ను దావీదు. మాకీరు అంటున్నాడు, రేయ్ మెఫీబోషెతు, నువ్వు వెళ్తే ఇంకంతే, దావీదు చంపేస్తాడు నిన్ను, ఖచ్చితంగా చంపేస్తాడు, పోవద్దు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? వచ్చిన మనుషులు ఆగి ఉన్నారు. వెళ్ళాలా వద్దా? బయలుదేరాడు. రాజుగారు పిలిచాడు కదా. చూడండి, ఆశ్చర్యం ఏంటో తెలుసా? దావీదు దగ్గరికి సమీపిస్తున్నప్పుడు కుంటికాళ్ళు కలిగిన వాడు కదా, నడవలేక భయంతో, గుండెలు అవిసిపోతున్న భయంతో దావీదును చూసి దావీదు దగ్గరికి వెళ్తున్నప్పుడు, మీకు అదే చెప్పాను నేను, ఇట్స్ అ గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ న్యూ టెస్టమెంట్. దావీదు, మనం ఒక సామెత అంటామే, ఆవలిస్తే పెద్దగా. ఇది దావీదు ముఖం చూసి దావీదు చెప్తాడు. మన హావభావాలు చూసి హృదయంలో ఏముందో చెప్తాడు. అందుకే దావీదుని ముగ్గురు వ్యక్తులు, నువ్వు దేవుని దూత లాంటి వాడవు అన్నారు. ఎవరిని? నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు మనిషివి కాదు, అసలు నిన్ను చూస్తుంటే దేవుని దూతలాగా ఉన్నావని. ఎవరన్నారు చెప్పండి? ఆకీషు రాజు, ఫిలిస్తీ రాజు ఆకీష్ అన్నాడు. తెకోవ స్త్రీ, ఆమె దావీదు నా మాట అంది. మూడు ఇది ఈయనే మెఫీబోషెత్ అన్నాడు, నువ్వు దేవుని దూత లాంటి వాడవు అని. దావీదు ఒక మనిషిని చూసి లెక్క పెట్టేస్తాడండి. భయపడుతూ దావీదు దగ్గరికి నడవలేక వస్తున్నప్పుడు ఏం పిలుస్తున్నాడు చూడండి. నిజంగా మాటలు ఎంత గొప్ప మాటలు చూడండి. భయపడుతూ వస్తున్నప్పుడు 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయబోగా భయపడుతూ వస్తున్నాడు. మెఫీబోషెతు అని పిలిచినప్పుడు అతడు చిత్తము భయపడుతూ ఉన్న వ్యక్తికి, అమ్మో దావీదు ఏం చేస్తాడో నన్ను ఏం చేస్తాడు అన్నప్పుడు అంటున్నాడు. భయపడుతూ వస్తున్న వ్యక్తి ఏమంటున్నాడు? పేరు పెట్టి చెప్పండి, ఏమంటున్నాడు? మెఫీబోషెతు. దావీదు పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచే దావీదు, పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను నన్ను. పురుగు వంటి యాకోబు భయపడవద్దు అన్నాడు. పురుగు వంటి యాకోబు భయపడద్దు, నా అరచేతిలో నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. యాకోబు అని పేరు పెట్టి పిలిచాడు ఆయన. అబ్రహాం అని పేరు పెట్టి పిలిచాడు ఆయన. హాగర్ అని పేరు పెట్టి పిలిచాడు. మరియా అని పేరు పెట్టి పిలిచాడు. మార్త అని పేరు పెట్టి పిలిచాడు ఆయన. సిమోను అని పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. పేరు ఒక వ్యక్తికి గుర్తింపిస్తుంది. పేరు ఒక వ్యక్తికి స్థిరతనిస్తుంది. మీరు పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ వ్యక్తి గౌరవాన్ని పొందుతాడు. రాజు ఒక దిక్కుమాలిన వాడిని, ఒక కుంటి వాడిని ఏమని పెట్టి పిలుస్తున్నాడు? పేరు. మెఫీబోషెతు
ఈరోజు మీ దేవుడు ఎవరో తెలుసా? పేరు పెట్టి చెప్పండి, పిలిచే దేవుడు. మనుషుల్లాగా దేవుడు ఎప్పుడు మనకు నిక్నేములు పెట్టడం, మనకు మారు పేర్లు పెట్టడం దేవునికి ఇష్టం ఉండదు. పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. అందరు చెప్పండి, ఎవరైనా ఏమంటున్నాడు చూడండి అక్కడ. కానీ మెఫీబోషెతు చూడండి, దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయబోగా, మెఫీబోషెతు అతడు అంటున్నాడు, చిత్తము నీ దాసుడైన నేనున్నాను. అందుకు దావీదు, నీవు భయపడద్దు. అంటే భయపడుతున్న మెఫీబోషెతుకు అభయం ఏంటి? నీవు భయపడవద్దు. చక్కగా చెప్తున్నాడు చూడు, నువ్వు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే. భయపడొద్దు అంటే భయపడుతున్న మెఫీబోషెతుకి దావీదు అభయం. నువ్వు భయపడొద్దు. నీ తండ్రి అయిన యోనాతాను ఉన్నాడే, నా ఫ్రెండ్, మీ నాన్న నేను నిబంధన చేసుకున్నా, మీ తాత భూములన్నీ నీకు ఇప్పిస్తా అని ఇంకొక మాట చెప్పాడు. నువ్వు సదాకాలం నా బల్ల యొద్ద. ఆహారం లేనివాడు, అప్పులింటికి చెందినవాడు, బక్క చిక్కిపోయినవాడు, మేత లేని స్థలం, ఆహారము లేని స్థలం, పేదరికం అలమటించిపోతున్న ఒక దీనుడికి దావీదు చూపిన అపరిమితమైన కృప ఇదే మనం లెక్కించజాలం. ఒక మాట చెప్పాడు, నీవు సదాకాలం ఇంకా లొదేబారుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మాకీరు ఇంట ఉండవలసిన అవసరం లేదు. చక్కగా చెప్పాడు, సదాకాలం నువ్వు నా బల్ల యొద్దనే భోజనము చేయదుమని సెలవీయగా 8వ వచనంలో అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసుడిని నేను ఎంతటి వాడను. ఏమంటున్నాడు? తను దేచపోల్చుకున్నాడు. చచ్చిన కుక్క, అయ్యా నువ్వేనా నా ఎడల దయ చూపించావు? నేను ఎవరిని? చచ్చిన కుక్కనే. బతికున్న కుక్క అనుకోవాలా, ఏమనుకున్నాడు? చచ్చిన నా ఎడల, చచ్చిన కుక్క వంటి వాడన్న నా ఎడల నువ్వు దయ చూపుచుటకు నీ దాసుడినైనా నేను ఎంతటి వాడను. ఆరాధిస్తున్నాడు, దావీదును శ్లాఘిస్తున్నాడు, దావీదు ముందు ప్రణమిల్లుతున్నాడు. ఈరోజు నువ్వు నేను చేయాల్సింది అదే కదా. ఎక్కడో ఉన్న మనల్ని, లోకంలో ఉన్న మనలను, వెలివేయబడిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన, ఆహారం లేని స్థితిలో, గుర్తింపు లేని స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన బల్ల యొద్దకు తీసుకొచ్చాడు. ఇదే ఈ బల్ల, సమృద్ధి ఆహారం. ఇది ఇక్కడే ఉండండి, మీరు లోకంలో పోవద్దు. భయపడుతున్న మెఫీబోషెతుతో అంటున్నాడు, మెఫీబోషెతు నువ్వు భయపడవద్దు, సదాకాలం నా బల్ల యొద్ద. గుండెలు పగిలిపోయాయి, గుండెలు అవిసిపోయాయి. దావీదేనా నన్ను కోరుకున్నాడు, దావీదేనా నన్ను ఇష్టపడ్డాడు. పైగా ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నాడు? బల్ల యొద్ద. ఎవరికండి ఆ బల్ల యొద్ద కూర్చునే భాగ్యం? ఆలోచించండి. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే గొప్పోళ్ళు ఇంట్లో మనల్ని ఎక్కడో మూల కూర్చోబెట్టి పెడతారు కదా. ఒక అధికారి ఇంటికి వెళ్తే అధికారి పక్కన కూర్చోబెట్టి భోజనం చేయొచ్చా? మనం చేయిస్తారా? లేదు కదా. వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన మొక్కలో వాళ్ళు తిన్న తర్వాత ముందు వాళ్ళు తర్వాత దూరంగా కూర్చోబెట్టి. కానీ దావీదు అలా కాదు. ఎవరి పక్కన చెప్పండి, ఎవరి పక్కన? ఎంతకాలం? సదాకాలం. చచ్చిన కుక్కని ఆరాధిస్తున్నాడు. సేబాని పిలిచాడు, ఇదిగో ఇక నుండి మీరు, వీళ్ళ తాతకు పనోళ్ళు కదా, ఇక నుండి మీరు ఇతనికి పనోళ్ళు. ఎవరికి? కుంటికాళ్ళు కలిగిన వారికి పనోళ్ళు. ఇంకొక మాట చెప్పాడు, ఇతని పొలాలు, వీళ్ళ తాత పొలాలు ఎన్ని ఉన్నాయో అన్ని లెక్క కట్టివ్వండి, మీరు ఇక నుండి ఇతనికి పనివాళ్ళు. ఇంకొక మాట చెప్పాడు అక్కడ చూడండి, అదే మాట ప్రతిసారి, నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని సెలవిచ్చినాం 10వ వచనంలో. అవును, అదే మాట మనం 12వ వచనంలో కూడా చూస్తాం. 11వ వచనంలో కూడా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టు. అండర్లైన్. ఎట్లా? ఏ స్థానానికి వచ్చాడు? అబ్బా, రాజకుమారుల్లో ఒకడైనట్టు. చివరికి దావీదు కుమారుడిగా స్వీకరించాడు. ఎవరిని? నిన్ను నన్ను దేవుడు అలాగే చేశాడు. దిక్కులేని మనల్ని, దీనస్థితిలో ఉన్న మనలను, అయోగ్యులు అపాత్రులు వెనికి లేని మనలను ఆయన కుమారులు కుమార్తెలుగా స్వీకరించాడు.
నువ్వు నా బల్ల యొద్దనే సదాకాలం, ఇదే సహవాసం. నువ్వు ఇక లోదెబారుకి వెళ్ళొద్దు. చక్కగా వ్రాయబడింది, నా యొద్దనే. ఎంత మంచి మాట. రాజకుమారుల్లో, చెప్పండి, రాజకుమారుల్లో. అందుకే చచ్చిన కుక్క రాజకుమారుడయ్యాడు. ఈరోజు ఆ చచ్చిన స్థితి మనమే. కానీ ఈ దినాన ఎవరు కుమార్తెలయ్యాం మనం కదా. ఆయనేమో దావీదు కుమారుడైనట్టు అయిపోయాడు. మనం దావీదు కుమారుడైన యేసుక్రీస్తు బిడ్డలయ్యాం మనం. మెఫీబోషెతు జీవితం మనకేమి తెలియజేస్తుందంటే, దావీదు మెఫీబోషెతు జీవితంలో చూపిన ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ జాలి, ఆ దయ, ఆ దాక్షిణ్యాలు, చూపించబడిన కృప నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు చూపించిన ఆ కృపకి గుర్తుగా కనిపిస్తుంది కదా. వాస్తవంగా దావీదు పక్కన కూర్చోడానికి అర్హుడా, యోగ్యుడా? ఆ స్థానం ఉందా? పైగా స్థానం ఇవ్వడమే కాదు, బ్రతికినంత కాలం రాజుగారి పక్కనే కూర్చోవాలి. పైగా బయటోడిగా కాదు, రాజకుమారుల్లో ఒకడైనట్టు. చెప్పండి, ఎట్లా? అంతే కదా. ఈ దినాన మన జీవితాలు కూడా అలా మార్చబడ్డాయి. అర్థం చేసుకున్నారా? దేవుని ప్రేమ, దేవుని దయ అర్థమైందా? దేవుని కృప అర్థమైందా? అర్థమైతే మనం ఆయన్ని విడిచిపెట్టాం. ఇది మీరు అర్థం చేసుకుంటే ఎన్నడూ ఆయన నుండి పక్కకు తొలగిపో. ఇది మీకు అర్థమైతే బ్రతుకు కాలం అంతా ఆయన దగ్గరే ఉంటారు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో దేవుడు చూపిన ప్రేమ, ప్రధాన పాపి జీవితంలో దేవుడు కనబరిచిన కృప గొప్పది కదా. అర్థమైందా? మెఫీబోషెతు జీవితంలో దావీదు చూపిన ప్రేమ ఎంత గొప్పది. లెక్కించగలరా ఎవరైనా? వివరించగలరా ఎవరైనా? రాజకుమారుల్లో ఒకడైనట్టు సదాకాలం ఆ బల్ల యొద్ద భోజనం చేశాడు. మెఫీబోషెతు నీవు నేను దావీదు యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు కదా. ఆ ప్రేమ మనకు అర్థమైనప్పుడు, ఆ జాలి మనకు అర్థమైనప్పుడు దేవుని విడిచిపెట్టి ఉండగలమా? ఆయనకు దూరంగా బ్రతకగలమా? ఆలోచించండి. మెఫీబోషెతు అంటున్నాడు, చచ్చిన కుక్కని నా ఎడల ఇంత దయ చూపించా, నేను పాత్రున్నా అని. నిజమే కదండి. అసలు మన స్థితి ఎక్కడా, మన స్థానం ఎక్కడా, మన గతి ఏంటి? దేవుడు దయ చూపించాడు కదా. ఆయనకి లోబడి ఉండండి, ఆయన పాద సన్నిధిలో బ్రతకండి, ఆయన స్తుతించండి, ఆయన కీర్తించండి, ఆయన ఆరాధించండి, ఆయన కొనియాడండి, ఆయన కొరకే బ్రతకండి, ఆయన అర్థం చేసుకోండి. ఇదే మన జీవితంలో దేవుడు చూపించిన కృప. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. దావీదు చూపిన ప్రేమ గొప్పది, దావీదు కనబరిచిన దయ గొప్పది, దావీదు వెల్లడి చేసిన కృప ప్రభా ఎంత గొప్పది. మీరు మా ఎడల చూపిన కృపకు గుర్తుగా ఉంది. స్తోత్రాలు. ఈ కృపను పొందిన మేము ఎన్నడూ ప్రభా దూరంగా బ్రతక, లోదేబారుకి వెళ్ళక, బల్ల యొద్ద మీ పాద సన్నిధిలో కూర్చొని శ్రేష్టమైన స్థితిని మేము అనుభవించే కృపను దయచేయండి. వెతబడిన వాక్యం ప్రియబిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.